79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథన్లతో కలిసి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి స్వాతంత్ర సమరయోధుల స్తూపానికి పూలమాలలు వేసి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలు అభివృద్ధి గత సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాలను మరియు జిల్లా అభివృద్ధి కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలపైన ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులను కొందరిని శాలువాలతో సన్మానించి వారిని గౌరవించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల వారు మరియు వివిధ విద్యా సంస్థల్లో వారు ఏర్పాటు చేసిన ఆటపాటలను, ప్రదర్శనలను వారు సందర్శించి తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి అమరేందర్, దేవా సహాయం మరియు డిఎస్ శ్రీనివాసులు, సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్, అలాగే వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశించి దయచేసి అందరూ లేచి నిలబడాలి. శాసనసభ్యులు గౌరవశ్రీ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారిని, అట్లాగే కలెక్టర్ సార్ గారిని, ఎస్పీ సార్ గారిని వారిని సన్మానించి మన జాతీయ పండుగ నాడు వారిని గౌరవించుకోవడం అంటే స్వాతంత్ర సమర యోధుల యొక్క కీర్తిని, త్యాగ నిరతిని మనము కళ్ళకు అద్దుకోవడమే, గుండెలకు అద్దుకోవడమే అవుతుంది. కాబట్టి ఒకసారి గట్టిగా లేదు శ్రీనివాస శేఖరయ్య గారికి ఒకసారి మనమందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. సినిమా శేఖరయ్య మీరు ఈ ప్రాంతంలో సుపరిచితులు. సినిమా శేఖరయ్య గారు వారి సతీమణి స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ ముష్కర్లతో పోరాడి అసలు బాసిన అమరవీరులకు లాలిసలా బానిస ఉక్కు సంకెళ్ళ విముక్తికి తీవ్ర కృషి చేసి స్వరాజ్యం సాధించిన భారతీయులకు రక్తాభిషేకం తమ ప్రాణాలను పణంగా పెట్టి భారత జాతి సంరక్షణ మన భారత సైనికులకు వందనం, అభివందనం, పాదాభివందనం. దేశభక్తి గురించి తదుపరి ఎన్జేపీటీ డబ్ల్యూఆర్ఎస్ కలవకుర్తి విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. ఆ లోపల అతిథుల చేత ముఖ్య అతిథులు మరియు